హాయ్ అండి, వెల్కమ్ టు వీరలక్ష్మి కిచెన్. ఈవేళ చేయబోయే రెసిపీ చింత చిగురు చితికి చేపల కూర అండి. చింత చిగురు వేసి చితికి చేపల కూర తయారు చేసి చూపిస్తున్నాను. నేను ఎలా తయారు చేస్తానో మీరు చూసి వండుకోండి. చింతకూర చూడండి ఎలా బాగు చేస్తున్నానో. నేను చిన్న చిన్న ఈళ్ళన్నీ తీసి పడేసుకోవాలండి. అదిగోనండి, ఈళ్ళన్నీ తీసి పడేసుకోవాలి. మేము ఆ చింత చిగురు చీరని తెప్పించుకున్నానండి. ఎంత లేతగా ఉందో చూడండి. ఈళ్ళు పక్క తీసేసుకుని ఆకే వేసుకోవాలండి. అలాగైతేనే కూర బాగుంటుంది, లేకపోతే ఈ నీళ్ళగా అంతదండి. మీకు 2 మాటలు చెప్తానండి. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏది శాశ్వతం కాదు అని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదని అర్థమై ఏదో ఒక రోజున ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే జీవితం. అవునంటారా కాదంటారా? మీకు అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. చూడండి, చింతకూర రెడీ అయిపోయింది. మనకి ఈయన చూడండి, పక్క ఎలా తీసుకున్నాను నేను. అదిగోండి, ఈ నీళ్ళు తీసుకున్నాను, ఆకు తీసుకున్నాను నేను. అదిగో అయ్యండి, ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే చక్కగా మీకు కూర అందంగా ఉంటుంది. లేకపోతే ఈ నీళ్ళతో వేసుకుంటే ఈ నీళ్ళలాగా ఉంటుంది. కొంతమంది అయితే నలిపేసేసి పొడుం చేసుకున్నట్టు చేతితో నలుపుకొని వేసుకుంటారు. మనం అలా కాదండి. చూడండి, ముగ్గురు పెట్టుకొని శుభ్రంగానే దాన్ని ఫ్రై చేసుకుందాం దగ్గరికి. ఆ ముద్దలాగా అవుతుంది అన్నమాట. అది నూనె వేపేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది అన్నమాట. మనం అది అలాగే వేపుకోవాలి. చూడండి, ముద్ద ఎలాగ అయిపోయిందో. ముద్ద అయిపోయింది కదా, దాన్ని మిక్సీలో వేసుకుని మరమరగా ఒక్క తిప్పు అంతే. పెద్దగా మెత్తగా చేసుకోక్కర్లేదు. ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది. అది చూడండి, ఆయిల్ వేసుకున్నాం కదా బాండీలని. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి అలాగే అది నూనెలోని మగ్గాలన్నమాట ఉల్లిపాయ. అది మగ్గిన తర్వాత అందరం కరివేపాకు కూడా వేసుకున్నాం. చూడండి, అది బాగా ఫ్రై అవుతున్నాయి ఉల్లిపాయ. కొద్దిగాని అందులో సాల్ట్ కూడా వేసుకుంటేనండి ఆ ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అది మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదండి, వాటర్ అంతా బయటకు వచ్చి బేగా ఏగుతుంది అన్నమాట. మళ్ళీ టైం పెట్టేస్తుంది మనం ఎగడానికి. ఉల్లిపాయ వాటర్ అంతా బయటకు వచ్చేది అన్నమాట. ఇప్పుడు 2 పచ్చిమిరకాయలు వేసుకున్నాను, చిన్న ముక్కల కింద పోసుకొని. చూడండి, దగ్గరికి బాగా మగ్గబెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదా, అల్లం వెల్లుల్లి ముద్ద యాడ్ చేసుకుందాం. చూడండి, అలాగే పచ్చివాసన పోయేదాకా వేసుకొని ఉప్పు కారం తగినంత, 1 స్పూన్ ఏమో పసుపు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూను, 1/2 స్పూన్ మసాలా పొడి వేసి ఈ నూనెలో మగ్గబెట్టుకున్నాం. నూనెలో మగ్గుతుంది చూడండి అలాగా. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఈ వాటర్లో కూడానే కొద్దిగానే అవి మగ్గుతాయి అన్నమాట బాగా. వేడి అది చూడండి, అది ఎలా మగ్గుతుంది చూడండి. వాటర్లో బాగా మగ్గబెట్టుకున్నాం. అది వీడియో నచ్చిన వెంటనే, కొత్త కూరలు నచ్చిన వెంటనే మీకు లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. మనం వేసి చూడండి, మా చింత చిగురు వేసామండి. అది బాగా మగ్గబెట్టుకున్నాం. అది ఉప్పుడు ఇచ్చిన తర్వాత మనం చితికి చేపలు యాడ్ చేసుకుందామండి. మగ్గిందా కాదు, మగ్గింది. ఇప్పుడు మనం చితికి చేపలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చేపలు అండి ముందు శుభ్రంగా పులుసు అంతా కడిగేసేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు ఉప్పు రాసి వేసుకుని కడుక్కుంటే అది నీసు వాసన పోద్దండి. పసుపు వేసుకోవాలండి చేపలు. ఇప్పుడు పసుపు వేసుకుని బాగా కడుక్కోవాలి, వేసుకోకపోతే నీసు వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మన కూర చూడండి దగ్గర పడిపోతుంది. అది ఇప్పుడు చూసుకుందాం. అది ఇప్పుడు చూసుకున్నాం. కొద్ది ఉప్పు పడుతుందండి, మరి పులుపు కదా, పులుపులో ఎక్కువ ఉప్పు పడుతుంది. ఇంట్లోని ఉప్పు ఎక్కువ పడుతుంది, ఉప్పు కారం కూడా ఎక్కువ పడతాయండి. నూనె ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి, ఆయిల్. అదిగో కూర రెడీ అయిపోతుందని అర్థం మాట మనకి. అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కొద్దిగా అటు ఇటు తిప్పుకొని కొద్దిగా మగ్గబెట్టుకొని అదిగోనండి రెడీ కూర. ఇప్పుడు దింపేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. బాయ్ అండి.